ఎన్నో ఆశలతో అమెరికాకు పంపారు. చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశించారు. కష్టాల్లో ఉన్న మా కుటుంబానికి అండగా ఉంటుంది మా బిడ్డ అని అనుకున్నారు. కానీ తిరిగి వస్తున్న సమయంలో మెట్రో స్టేషన్ నుండి 25 ఫీట్ల మీద నుండి ప్రమాదవశత్తు పడడంతో మేజర్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. ప్రస్తుతం బిడ్డ కోమాలో ఉందని తల్లిదండ్రులు కన్నీళ్లు పెడుతున్నారు. అయితే పోవడానికి మా దగ్గర నయా పైసా లేదు, మేము కడిపేదరికంలో ఉన్న దాతలు మమ్మల్ని ఆదుకోవాలని చెబుతున్నారు. నవ్య కుటుంబ సభ్యుల స్పందన కుటుంబ సభ్యుల కన్నీటి గాథ గురించి ఆర్టీవీ చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. మనతో స్పందన తల్లిదండ్రులతో మాట్లాడింది. ఏం జరిగింది బాబు, ఏంటి అసలు? అక్కడికి చదువుకోవడానికి వెళ్ళింది సార్. బిఎస్సీ కాలేజ్కి వెళ్ళి వస్తుండగా మెట్రో స్టేషన్ దిగి వస్తుండగా బ్రిడ్జి లాగా ఉంటుంది సార్, అది మెట్లు దిగేది. అక్కడి నుంచి జారి పడింది సార్. స్లిప్ అయి 25 ఫీట్ హైట్ నుంచి పడింది సార్. దానివలన చాలా ఇంజూరీస్ అయినాయి సార్. తల, బాడీ అంతా కోమాలో ఉంది సార్ ప్రస్తుతం. దానికోసం ఏమన్నా ఎప్పుడు పోయింది స్పందన ఇక్కడ నుండి ఉన్నత చదువుల కోసం అమెరికాకి? ఎప్పుడు? 2025 జనవరి 1 అట్లా అయింది సార్. 1.5 ఇయర్ అయిపోయింది సార్. ఇంకో 5 మంత్స్ అయితే అయిపోయాయి సార్. అది మాకు చేసి పెడుతుంది అనుకున్నాం సార్, కానీ ఇట్లా అవుతుంది అనుకున్నాం సార్. ఏంటి మీరు ఏం చేస్తారే రోజువారీగా? నేను ట్యాక్సీ డ్రైవర్ సార్, కార్ డ్రైవింగ్ చేస్తాను సార్. డ్రైవింగ్ చేసే కుటుంబాన్ని పోషిస్తాం. ఏంది మరి ఇప్పుడు ఏంది అంటే మీరు ఎందుకు పోలేకపోతున్నారు పాపను చూడడానికి? మీ దగ్గర పాస్పోర్ట్ లేదా, లేదంటే ఏంటి అసలు ఏ టెక్నికల్ ఇష్యూస్ ఏముంది? పాస్పోర్ట్ కూడా రాలేదు సార్, ఇంకా పోవడానికి ఖర్చులు కూడా ఏం లేదు సార్ మా దగ్గర. అదే సార్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు మీతో ఎప్పుడు మాట్లాడింది చివరిగా బిడ్డ? ఎప్పుడు మాట్లాడింది మీతోటి? అదే రోజు సాయంత్రం అంటే మార్నింగ్ మాట్లాడింది సార్. అంటే నెక్స్ట్ అంతే ముందు రోజు ఈవినింగ్ మాట్లాడింది, నెక్స్ట్ ఆ రోజు మార్నింగ్ మాట్లాడింది సార్. సాయంత్రం ఇక మళ్ళీ పోయి వచ్చిన తర్వాత మాట్లాడుతుంది సార్. ఇక వచ్చే టైంలో జరిగింది సార్. ఏమంటున్నారు స్పందన క్లాస్మేట్స్ అక్కడ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళే చూసుకుంటున్నారు సార్, రికవరీ అవుతుందని చెప్పిండ్రని డాక్టర్ చెప్పారని అంటున్నారు సార్. నాకు ఇక లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి వాళ్ళే మాట్లాడుతారు సార్. అక్కడ మీకు మాట్లాడడం కూడా ఇబ్బంది అవుతుంది. ఏంది మరి అంటే ఇప్పటికి ఎవరన్నా దాతలు మీకు పంపించడానికి ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా? మీతో ఎవరైనా మాట్లాడినరా? లేదంటే మీరు ఏం అడుగుతారు? కొంతమంది సాయం చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది సార్ మా పాప కోలుకునేలా కొంచెం మా ఖర్చులకు ఇబ్బంది ఉంది సార్. అవును సార్, ఆర్థికంగా ఇబ్బంది ఉంది సార్. ఏమైనా దాతలు ఉంటే చేయాలని. ఏం పేరు మీ పూర్తి పేరు? లగిశెట్టి శ్రీనివాస్ సార్. లగిశెట్టి శ్రీనివాస్ సార్. ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళాం సార్. ఏమన్నాడు ఎమ్మెల్యే? పాస్పోర్ట్ తీసుకొని రండి, నేను పంపిస్తాను. అవును సార్, ఎమ్మెల్యే సాయం చేస్తాను. మేము కూడా మాట్లాడతాం ఎమ్మెల్యేతో పాటు మరికొంతమందిని సాయం చేయమని చెప్తా ఇప్పుడు నేను. సార్ ఓకే సార్. ఏంది అంటే ఏం ఆలోచించి పాపని ఇక్కడ నుంచి పంపారు? ఏం కావాలనుకున్నారు పాప? ఇక మేము ఆర్థికంగా ఇబ్బంది ఉన్నామని చెప్పి మా పాప కొంచెం ఆమెకు పట్టుబట్టి ఇక మా డాడీకి కొంచెం చేసి పెడదామని చెప్పి అక్కడికి పోతే నాకు కొంచెం హ్యాండ్ ప్రాబ్లం సార్. దానివల్ల ఆమె ఇద్దరు ఆడపిల్లలే అని చెప్పి ఆమె కొంచెం వెళ్ళింది సార్. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నామని చెప్పి ఆడికి పోయి కొంచెం ఏదైనా ఎంఎస్ కంప్లీట్ అయితే ఇక్కడ జాబ్ ఈజీగా వస్తుందని, ఒకవేళ అక్కడ వస్తే ఆడ చేస్తా, లేదంటే హైదరాబాద్ వచ్చి చేస్తాను. ఇక్కడ ఏ యూనివర్సిటీలో చదువుతుంది? అక్కడ ఎల్హర్స్ట్ యూనివర్సిటీ సార్. ఎల్హర్స్ట్. అమ్మ మీతో ఎప్పుడు మాట్లాడిందమ్మా పాప? శుక్రవారం రోజు పొద్దున మాట్లాడింది, సాయంత్రం ఈవినింగ్ మాట్లాడింది. ఇక తర్వాత మళ్ళీ పొద్దున నేను చేస్తా అనుకున్న, మార్నింగ్ మళ్ళీ చేయలేదు. అదొక్కరే రోజు మాట్లాడింది, కథం పెట్టేసింది అంతే. తర్వాత ఫోన్ లేపలేదు, చేయలేదు సార్. బాగా అంటే మీకు ఫోన్ ఎప్పుడు వచ్చింది? ఎవరు చెప్పింది మీకు? మాకు మా చెల్లె వాళ్ళే ఫోన్ చేశారు.
వాళ్ళ ఫ్రెండ్. ఇక్కడనే ఉంటే రూమ్మేట్ కాల్ చేసి ఏం చెప్తున్నారమ్మా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంట? పరిస్థితి అంటే ఇప్పుడు కొంచెం బాగానే ఉంది అంటున్నారు డాక్టర్స్, కోలుకుంటున్నా అంటున్నారు. కోమా ఇప్పుడైతే కోమా సిచ్యువేషన్లో ఉంది. డాక్టర్లు అయితే అలా చెప్తున్నారు. ఏం చెప్పి బిడ్డ మీతోటి ఏం చెప్పి అమెరికాకు పోయింది? అదే ఇట్లా మనకి ఇట్లా ఉంది కదా మమ్మీ, మన పరిస్థితి బాగాలేదు కదా మమ్మీ, అక్కడ పోయి చదువుకొని కొంచెం మనం డెవలప్ అవుదామనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళింది సార్. ఓన్లీ చదువు కోసం పోయింది? చదువు అంటే జాబ్ వస్తే ఉందాం, లేకుంటే ఇక్కడికి వచ్చేస్తాం మమ్మీ, హైదరాబాద్లో కూడా చేసుకోవచ్చు అని అక్కడికి వెళ్ళిపోయింది సార్. ఏం చదివి ఇక్కడ ఏడ చదివిందమ్మా? ఫస్ట్ మొదట్లో మన దగ్గర ఏడాది మార్టిన్ స్కూల్, తర్వాత శ్రీ చైతన్య కాలేజీ కూడా హైదరాబాద్లో చదివింది సార్. శ్రీ చైతన్యలో వేసినాం ఇక. ఏం చెప్తారమ్మా ఇప్పుడు మీకు ఏ సహాయం కోసం మీరు ఎదురు చూస్తున్నారు? మేము వెళ్ళడానికి మా దగ్గర మొత్తానికి వెళ్ళేది సార్. అక్కడ ఉండడానికి కొంచెం 1 month దాకా కొంచెం సాయం చేస్తే తర్వాత ఎలాగోలాగా సర్దుకుంటాం. ఆ రకంగా కొంచెం హెల్ప్ చేస్తే. ఏం పేరమ్మా మీ పేరు? సునీత. అది పరిస్థితి సార్. అంటే ఇప్పుడు ఇప్పటికీ ప్రమాదం జరిగి ఎన్ని రోజులు అయిందని అన్నారు? సాటర్డే రోజు జరిగింది సార్. ఇప్పటికీ 5 days, రేపటికి వారం, 7 రోజులు సార్. 16 సార్. ఏం చెప్తారు దాతలకు? ఇదే చెప్తారా ఇంకేమైనా చెప్తారా? అంటే మాకు సాయం చేయాలనే చెప్తారా, అంతేనా? అవును సార్, సాయం చేయాలి, మా పాప కోలుకోవాలి, అంతే. వేరే అధికారులతో పాటు ప్రభుత్వానికి కూడా చెప్తారు ఈ విషయం? చెప్తాం సార్. చెప్పండి. అదే సార్, మా పాప కోలుకోవాలి, దానికోసం గవర్నమెంట్, ప్రభుత్వం కానీ దాతలు కానీ హెల్ప్ చేయాలని కోరుకుంటాను సార్. ఇది పరిస్థితి. శ్రీనివాస్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. తన కూతురు ప్రమాదంలో ఉంది, మాకు సాయం చేయాలని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలి. స్పందించి స్పందన ఆరోగ్యాన్ని కోలుకునే విధంగా, కోమాల నుండి బయటికి వచ్చే విధంగా తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి అండగా నిలబడే విధంగా ప్రభుత్వంతో పాటు దాతలు కూడా సాయం చేయాలని చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామికవాదులతో పాటు మానవీయ కోణంలో ఉన్న ప్రతి ఒక్కరూ వీరి కుటుంబాన్ని సాయం చేసే ప్రయత్నం చేయండి అని నేరుగా ప్రాధేయపడుతున్నారు, కన్నీళ్ళు పెడుతున్నారు. కష్టంలో ఉన్నాం, మమ్మల్ని ఆదుకోండి. కడుపేదరికంలో ఉన్న మా కుటుంబం నుంచి ఒక అమ్మాయి అమెరికాకు వెళ్ళింది, మా బిడ్డ అమెరికాకు వెళ్ళింది. ఎంఎస్ పూర్తి చేసుకొని యూనివర్సిటీలో చదువుకొని రిటర్న్ వస్తున్న సమయంలో మెట్రో స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది, ప్రమాదవశాత్తు జరిగింది. ఇప్పటికే అక్కడున్న తెలిసిన వాళ్ళు కొంత సాయం చేసి అండగా నిలబడుతున్నారు. మాకు ఇంకా అండగా నిలబడవలసిన అవసరం ఉందని నేరుగా కుటుంబ సభ్యులు చెబుతున్నట్టు కనబడుతుంది. జిల్లా యాంత్రాంగంతో పాటు జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఏ పార్టీ ఆ పార్టీ కాకుండా అన్ని పార్టీల నాయకులు ఆర్టీవీ కథనానికి స్పందిస్తారని ఆశిస్తాం. ఇప్పటికైనా అమెరికా చికాగోలో ట్రీట్మెంట్ పొందుతున్న స్పందన ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని ఆశిద్దాం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు వీరి కుటుంబానికి అండగా నిలబడాలని నేరుగా కుటుంబ సభ్యులే ప్రాధేయపడుతున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఉన్నత చదువులు చదివి కుటుంబ భారాన్ని మోద్దామనుకున్న స్పందన ప్రస్తుతం కదలలేని పరిస్థితిలో కోమాలో ఉంది. అండగా నిలబడాలని మరోసారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మంచిర్యాల నుండి అమెరికా దాకా సాగిన ప్రయాణంలో ఎన్నో కష్టాలు పడ్డామని కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితి కనబడింది. దీనిపై ప్రభుత్వాలు స్పందించాలని ఆశిద్దాం.